గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ బ్రీఫ్గా చెప్పండి సార్. గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫార్మాసిటీ గురించి ఆ రోజు వెంకరెడ్డి గారు చేసిందని చెప్పాం. చేసాం. మీరు ఏం చేసినప్పుడు ఒక 1000 ఇండస్ట్రీలు ఫార్మా ఇండస్ట్రీలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను బెదిరించి అసైన్మెంట్ లాంటితో పాటు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని తక్కువ ధర ఖరీదు చేసి చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారుతూ 14,000 ఎకరాలు 1000 కంపెనీలు పెడతామని చెప్పారు కేటీఆర్ గారు. నేను వారికి రిక్వెస్ట్ చేశాను, ఒకటే చోట ఇన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలు పెడితే పక్కకే యాచారంతో పాటు ఆడ మంచాల కానీ తుర్గంజాలు కానీ ఇబ్రాహీంపట్నం కానీ ఇటు ఎయిర్పోర్ట్ వరకు పొల్యూషన్ వస్తుంది, ఇది మంచిది కాదని చెప్పి దాని మీద పోరాటం చేసినాం. పోరాటం చేస్తూ అప్పుడు రంగారెడ్డి గారు అందరూ కోదండరెడ్డి గారు అన్ని అఖిలపక్షాలు కలిసి పోరాటం చేసి ఒకటే దగ్గర ఇన్ని సంస్థలు వద్దని చెప్పి ఆ రోజు చెప్పిన బాట వేస్తాం. రెండవది చెప్పారు మీరు హైడ్రా పెట్టిను, ఇది పేదల ఇల్లు కూల్చేస్తున్నాను. హైడ్రా పేదల కోసంగా ఎన్కరేజ్మెంట్ గురించి ఇదే సభలో హరీష్ రావు గారు అది వాళ్ళ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ అది మొత్తం ఎఫ్టీఎల్లో కట్టిందని చెప్పి వారు మాట్లాడిన మాటలు అప్పుడు మేము అధికార పక్షం. ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ అయ్యప్ప సొసైటీ మీద కొత్త గూగుల్ సర్వే చేయించి దాని మొత్తం కూడా ఇది ఎఫ్టీఎల్లోనే ఉన్నదని చెప్పి ఎన్కన్వెన్షన్ని మొత్తం ఎఫ్టీఎలే నాట్ బఫర్ జోన్ చెరువేది అని చెప్పి ఇదే హరీష్ రావు గారు కోర్టులో పిల్లేశారు, మాట్లాడారు. ఇరిగేషన్ మినిస్టర్ అయినరు, మాట్లాడలే. ఎప్పుడైతే హైడ్రా పెట్టినరో లేక్లను సంరక్షించుకోవాలి, హైదరాబాద్లో ఉన్న లేక్లను కాపాడాలని మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పినాం. మేము పేదలైనా వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు కట్టిద్దాం, వాళ్ళని చూసాం. మూసిని మళ్ళా సుందరీకరణ చేసుకుంటూ అది అనంతగిరి కొండల నుంచి మళ్ళీ నల్గొండలో 30-40 లక్షల మంది జీవితాల ఆరోగ్యాలు ఈరోజు నాశనం అయిపోతుందని చెప్పి మేమందరం కోరితే దాన్ని ప్రక్షాళన మొదలు పెడితే మూసి చేయొద్దు. కానీ మీరేం చేస్తున్నారు? హైడ్రా గురించి ఎన్కరేజ్మెంట్ కూడా మళ్ళా అధికారులతో చర్చించి మళ్ళీ వేసి వెంటనే దాన్ని కూడా తొలగించడం జరిగింది. అక్కడ లేక్ కూడా పునరుద్ధీకరణ చేశారు. పెద్దోళ్ళైనా ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా మూసి నిర్వాసితులకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్తో పాటు దాన్ని చేసినట్టయితే నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి కాదు ఈ ప్రజలకు ఎందుకంటే దాంతో చాలా రకాల రోగాలు వస్తాయో గతంలో మాట్లాడినాం. అందుకనే మీరు హైడ్రా పేదలకు పెద్దలకు అని కాదు, మీలాగా అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళడం, ఎన్కన్వెన్షన్ని తొలగించాలనడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత పద్మాలయ స్టూడియో, అన్నపూర్ స్టూడియో ఎన్కన్వెన్షన్ పిల్లేసి డ్రాప్ చేసుకోవడం మాకు అలవాట్లేదు. ఈరోజు మా నల్గొండ ప్రజల జీవితాలు కాపాడడానికి మూసి ప్రక్షాళన కోరుతున్నాం, హైదరాబాద్లో లేకుల పునరుద్ధి కోరుతున్నాం, చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఇక మనం బతుకుతాంరా బాబు, మనకు జీవితాల మీద కిందనే ఫ్లోరైడ్ ఉన్నది, పైన హైదరాబాద్ డ్రైనేజ్ ఎంత వస్తున్నది, మనకు మంచి రోజులు వచ్చినాయి సంతోషపడుతుంటే అది నల్గొండ రోజులు బతుకొద్దు, అది మూసి క్లీన్ చేయొద్దు. ఎంతసేపు మీకు నెగటివ్, మీరున్నప్పుడు మీరు చేసినేమో మంచి పనులు, కూలేసిన కడితేనేమో మంచిది. మూసి ఇలా డ్రైనేజ్ అంతా ఫార్మాసిటీ కంపెనీలు వచ్చి మా లంగ్స్ ఖరాబ్ అయి క్యాన్సర్లు వస్తుంటే మేము చావాలి. మీరేమో గజ్వేల్ ఎందుకు పెట్టుకోవాలి ఫార్మాసిటీ? 1000 కంపెనీలు అక్కడ ల్యాండ్ దొరకలేదా మీకు? మళ్ళీ ఇబ్రాహీంపట్నం దొరికి ఇక్కడి నుంచి మళ్ళీ నల్గొండ వదిలి పెట్టాలి నీళ్ళు. ఆ రోజు అందుకనే వ్యతిరేకించినాం. ఇలా గ్రీన్ ఫార్మాసిటీ అని మా శ్రీబాబు గారు చెప్పిను. అక్కడే మేము అమెజాన్ డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఒకటే చెట్టు ఉండొద్దు, ప్రజావాసాలు తక్కువ దగ్గర పెట్టాలనేది ఆ రోజు కొట్లాడినాం. ఇప్పుడు కూడా దానుకున్నాం. లిమిటెడ్ కూడా గ్రీన్ ఫార్మాసిటీ పెట్టాలనే ఇప్పుడు కూడా తక్కువ మందికే అక్కడ అవకాశం ఇస్తున్నాం. సార్ కేటీఆర్ గారు కొద్దిగా తొందరగా కన్క్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, ఇంతమంది మంత్రులు మొత్తం నా టైం అంతా వాళ్ళే తీసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. స్పీకర్ సార్ ఆల్రెడీ స్పోక్ ఫర్ 1 hour సార్. మొత్తం టైం వారే తీసుకున్నారు సార్. వారు 1.5 గంట పైన మాట్లాడినారు సార్ ఇద్దరు. సార్ ఇప్పుడు ఆ టైం కూడా తప్పు రాసింటారు సార్. నేనేమంటాను సార్ అంటే దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇప్పుడే మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు. గిట్ల మాట్లాడినందుకే లగచర్యలు వదిలైంది. ఇక్కడ విషము ఫార్మా అని చెప్పి ఇట్లా మాట్లాడినందుకే ఆడ భయపడ్డారు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ZLD వచ్చింది, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వచ్చింది, గ్రీన్ ఫార్మాసిటీ అని మీరు అంటూ పెట్టిందే మేము గ్రీన్ మొత్తం టెక్నాలజీ అలా. నేనేమంటున్నా అంటే
దయచేసి ఇక్కడో మాట మాట్లాడతాం బయటో మాట మాట్లాడతాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు అన్నారు ఏదో మీ సొంత పేపర్లో రాసిన ఇది ఎకనామిక్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 3 కంపెనీలు ప్రీమియర్, కేన్స్ అండ్ కార్నింగ్ పోయినాయని చెప్పి మరి స్పీకర్ గారి ద్వారా మీకు పంపుతాను, చూసుకోండి. అట్లాగే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి మీరు అన్నారు అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి గారు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కాళోజీ నారాయణరావు గారిని. కాళోజీ గారు చెప్పినారు అధ్యక్ష, రాజుల రాజ్యాలు, యోధుల యుద్ధాలు, వర్షకుల వాణిజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే అన్నారు. అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పడానికి కాళోజీ నారాయణరావు గారు ఆ మాట అన్నారు అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని చెప్పి వాళ్ళ ట్యాంకర్లతో నీళ్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కూలేశ్వరం కూలేశ్వరం. అధ్యక్ష మీరు మంత్రులు, మీరు అట్లా అనాలోచితంగా అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం. అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టో లేదా ఇంకోల కోసం కట్టిన ప్రాజెక్టో కాదు కదా. మేడిగడ్డ అధ్యక్ష, కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల కాలువలు. కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష. వదిక్కు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష అపరిచితుడు. ఎందుకంటే కాళేశ్వరం కూలేశ్వరం వాళ్ళే అంటారు. మరి కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడనేమో ప్రార్థనలు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్తారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది, కట్టిన రిజర్వాయర్లు 218 TMCల. స్పీకర్ సార్.